హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సోమవారము. శ్రీమాత్రే నమః. నేను ఎర్లీ మార్నింగే దీపం పెట్టేసుకున్నాను. లక్ష్మీనారాయణులకి మనం అష్టోత్తరాలు అవి చదివేసుకున్నాను. అట్లని శివలింగానికి కూడా నేను అభిషేకం బాగా చేసుకుంటాను. సాయంత్రం వచ్చేసరికి 6 దాటిన తర్వాత మళ్ళీ శివలింగానికి శివాష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటాను. ప్లస్ మళ్ళీ ఏంటంటే మళ్ళీ శివలింగానికి అభిషేకం చేసుకుంటాను. చాలా మంచిదండి, మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈరోజు అసలు విషయం ఏంటంటే, మా వారికి ఎర్లీ మార్నింగే నేను టిఫిన్ పెట్టిన తర్వాత బాక్స్ పెట్టి పంపించేస్తాను. తర్వాత ఏంటంటే ఒక వన్ అనుకుంటా తెలుసున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం పెట్టాలి స్నాక్స్ కింద అని ఆలోచిస్తే మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే ఉన్నాయి. మన పొంగల్కి అమ్మ వచ్చింది కదా, అవి అన్నీ తీసుకొచ్చింది. కానీ అవే ఏం పెడతాము, ప్రతి ఒక్కరూ వండుకుంటారు కదా, ఏదైనా వెరైటీగా పెడదాం కదా అని చెప్పేసి ఆలోచించాను. మా ఇంట్లో ఏంటంటే ఈరోజు కాలీఫ్లవర్ ఉంది, దాన్ని పకోడీ కింద చేద్దాము, కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కాలీఫ్లవర్ పకోడీకి ఇంగ్రీడియంట్స్ ఏంటన్నది మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అంటే మనం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఫస్ట్లో సాల్ట్ వేసి ఉడికించుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా మీరు చూసుకుని వేసుకోండి. తర్వాత వచ్చేసి నేను కొద్దిగా వరిపిండి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కొద్దిగా ఒక 2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లవర్, అది కూడా 2 స్పూన్ వేస్తున్నాను. అంటే మనం ఎంతమందికి మనం తయారు చేసుకుంటామో పకోడీ దాన్ని బట్టి వేసుకోవాలి. ఇటు వచ్చేసి నేను ఒక 2 స్పూన్ పూర్తిగా 2 స్పూన్ వేసాను. ఇదండి కార్న్ఫ్లవర్, కొద్దిగా కొంచెం వరిపిండి వేసాను క్రిస్పీగా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం మసాలా పౌడర్ కూడా ఇదిగోండి కాలీఫ్లవర్ పకోడీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్ పెడితే చాలా టేస్టీగా ఉంది, రాజీ అని ఇష్టంగా తింటున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇక వచ్చేసి నేను రెండవ అవి కూడా వేస్తాను, మీకు ఫైనల్లీ చూపిస్తాను. ఇదండి కాలీఫ్లవర్తో పకోడీ, చాలా టేస్టీగా ఉంది. అందరూ తినేసి చాలా బాగుందన్నారు. ఇది నాకు ఇంకో విషయం ఏంటంటే, నేను పిండి అంతా కలిపేసిన తర్వాత నేను మళ్ళీ నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, నిమ్మకాయని కూడా పిండాను ఇందులో. చాలా టేస్టీగా ఉంది. కొంచెం రవ్వ పులుపు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అట్లా ఓన్గా చేసేసుకుంటాను.